బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర భూకంపం వచ్చింది. తెల్లవారుజామున 5:30 గంటలకు కొన్ని సెకండ్ల పాటు భూమి వెంటనే కంపించింది. దీంతో భయంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మంచంతో పాటు ప్రతి వస్తువు కదిలిందన్నారు పబ్లిక్. రైల్వే స్టేషన్లో భూమి కంపించడంతో ప్రయాణికులు కేకలు వేశారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4గా నమోదైంది. భూకంప కేంద్ర లోతు 5 మీటర్లుగా రికార్డైంది. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది. బీహార్లోనూ భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.0గా నమోదైంది. సివాన్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలపై స్పందించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజలంతా ప్రశాంతంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే ఛాన్స్ ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కోరారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు మోదీ. ఢిల్లీ భూ ప్రకంపనలపై డీటెయిల్స్ మదర్ అడిగి తెలుసుకుందాం. మదర్, ఢిల్లీ భూకంపంపై అప్డేట్స్ అంటే? కొద్ది గంటల సమయంలోనే ఉత్తరాది రాష్ట్రాలను భూకంపం బందెలిపిందని చెప్పాలి. ఉదయం 5:36 ప్రాంతంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కొద్ది సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రాగా, ఈ కొద్దిసేపటి క్రితమే బీహార్ లో సైతం భూకంపం అనేది సంభవించింది. సుమారు రిక్టర్ స్కేల్ పైన 4 పాయింట్స్ గా రికగ్నైజ్ అనేది కూడా చేశారు. భూ కేంద్రానికి 5 కిలోమీటర్ల లోతున భూ ప్రకంపనలు కేంద్రాన్ని, భూకంపానికి సంబంధించినటువంటి కేంద్రాన్ని అయితే ఇండియన్ సెస్మలాజికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ గుర్తించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధితో పాటు ఇటు బీహార్ లో కూడా వరుసగా కొద్ది గంటల తేడాలోనే భూ ప్రకంపనలు రావడంతో ప్రజలంతా కూడా బెంబేలెత్తిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం పూట సరిగ్గా 5:36 ప్రాంతంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో, ఢిల్లీతో పాటు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ భూ ప్రకంపనలు కూడా సంభవించింది. కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఉదయం పూట కూడా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురై బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారంతా కూడా సేఫ్ ప్లేసెస్ లో వారందరూ కూడా ఉన్నారు. ఇక బీహార్ లో కూడా కొద్దిసేపు క్రితం, అంటే ఒక హాఫ్ అన్ అవర్ క్రితం భూ ప్రకంపనలు వచ్చింది. శివాన్ అనేటువంటి ఏరియాలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీనిపైన ప్రధాని కూడా స్పందించారు. అధికారులు నిశ్చితంగా వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలంతా కూడా పరిశీలిస్తున్నారు. ఎవరు కూడా భయాందోళనకు గురి కాకూడదు. ప్రజలందరూ కూడా కారుగా వారికి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది కూడా తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రధాని స్పందించారు. దీన్ని బట్టి తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అది కూడా గంటల వ్యవధిలో 2 రాష్ట్రాలు, ఇటు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధితో పాటు బీహార్ లో కూడా భూ ప్రకంపనలు అనేది కూడా సంభవించడం, అది కూడా రిక్టర్ స్కేల్ పైన 4 చూపిస్తున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి తీవ్రత అనేది కూడా ప్రజలు ఫేస్ చేసింది కొంత ఎక్కువగా ఉండడంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. లాస్ట్ టైం కూడా ఢిల్లీలో సాధారణంగా ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఇట్లాంటి భూకంపానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ అనేది ఎదురవుతూ ఉంటుంది. బట్ గంటల వ్యవధిలోనే 2 ఉత్తరాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఢిల్లీతో పాటు ఇటు బీహార్ లో కూడా భూ ప్రకంపనలు రావడం, దాంతో దీనికి సంబంధించినటువంటి తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, రానున్నటువంటి మరికొన్ని భూ ప్రకంపనలు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉందంటూ కూడా ఇండియన్ సెస్మలాజీ డిపార్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుండడంతో కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. రిక్టర్ స్కేల్ పైన 4 పాయింట్లుగా సూచించడం, అది పెద్ద తీవ్రత అనేది కూడా కాకపోయినప్పటికీ ప్రజలు మాత్రం భయాందోళనకు గురయ్యారు. ఉదయం పూట వచ్చినటువంటి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వచ్చినటువంటి భూకంపానికి సంబంధించి ఒక 5-6 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక హాఫ్ అన్ అవర్ క్రితం బీహార్ లో వచ్చినటువంటి అక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించలేదు. కానీ ప్రభుత్వాలకు సంబంధించి ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఏం జరగబోతుందా అనేటువంటి ఇంకా దాంతో అయితే భయంతో అయితే ప్రస్తుతానికి అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధాని కూడా వీటికి సంబంధించి మరికొన్ని ప్రకంపనలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుంటూ కొంత ప్రశాంతంగా ఉండాలంటూ కూడా సూచించినటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించినటువంటి ప్రకంపనలకు సంబంధించి మరికొన్ని ప్రకంపనలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని ప్రకటించిన నేపథ్యంలోనే కొంత భయాందోళనకైతే గురవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చంద్రిక, बहुत झटका लगा था, बहुत तगड़ा झटका लगा हुआ। ऐसे ही आया था 5:39 के आसपास। डर लगा, मैं तो बाहर भागा था। भैया बहुत तगड़ा झटका था। हमें ऐसा लगा जैसे ट्रेन चल रही हो ना, धरती ऐसे हिल रही बहुत तेज, धड़ाधड़ धड़ाधड़, मतलब कि जैसे कुछ धरती फटने वाली है।
बहुत तगड़ा झटका था। ऐसा कभी नहीं हुआ, आज पहली बार ऐसी 4:30 5:30 बजे करीब की बात है। डर काफ़ी हॉरेबल था और वो काफ़ी देर तक झटके आने लगे। अभी मैं सोते हुए एकदम से उठा, एकदम बाहर की तरफ भागा और देखा बहुत तेज झटका खा रहा है। बहुत तेज झटका महसूस हुआ। अभी दूध लेने गए थे तो उस कुर्सी में बैठे हुए थे, पूरी तरीके से हिली थी कुर्सियाँ और एकदम झटके से खड़े भी हुए हम लोग, लेकिन था बहुत कम टाइम का। पहली बार हुआ है, इसमें कोई दो राय नहीं है। बहुत ज्यादा तेज झटका था और कुर्सियां बिल्कुल हिल गई थी। स्पीड बहुत ऐसी लगी जैसे किसी है नीचे से कोई ट्रेन निकल के जा रही है, धर 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 करके हमें लगा। हम तो सोचे कोई ट्रेन आई है, बहुत स्पीड में ट्रेन आई है, जो है ऐसा महसूस हुआ हमारे को। 5-10 मिनट पहले होते एकदम से झटका लगा, एकदम से मतलब छोटा भी नॉर्मल भी नहीं था, मतलब ऐसा लगा कि हाँ कि जमीन से हिल गए थे, मतलब ये काउंटर वाउंटर सब हिल रहा था। ये 2 सेकंड का होगा एकदम से। ये हमारे सामने कस्टमर भी खड़े थे, वो भी लेडीज वगैरह वो भी चिल्लाने लगी थी।